ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది రైతులపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది విద్యార్థులపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది బడుగు బలహీన వర్గాలపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది విద్యపైన, ఆరోగ్యం పైన. ఈరోజు హాస్పిటళ్లలో పనిచేసే సిబ్బందికి జీతాలు లేవని చెప్పి అడకతింటున్నారు. ఇవాళ పేపర్లు చూసినాం. ఆయాలు కానీ, పనిచేసే వాచ్మెన్లు కానీ, ఊడ్చేటోళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హాస్పిటల్ పనిచేసే వాళ్ళకు జీతాలు లేవని 6 నెలల నుంచి జీతాలు లేవు. మరి 6 నెలలు జీతాలు లేకపోతే క్లీనింగ్ ఎట్లా చేస్తాడు? హాస్పిటల్ శుభ్రపరిత ఎట్లా చేస్తాడు? రోగాలు ఎక్కువ వస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతారా? అసలు అపరిశుభ్రంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అవుతాడా? మీరు దృష్టి పెట్టాల్సింది హాస్పిటళ్ళ పైన, స్కూళ్ళ పైన, రైతుల పైన, రైతు బంధు పైన, ఉద్యోగాల పైన. ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ రేసింగ్ వల్ల వచ్చే కంపెనీలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా దీని మీద కేసులు పెట్టి ఇంకెన్ని రోజులు మీరు డ్రామాలు ఆడతారు? ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తారు? మీరు అందాల పోటీలు నిర్వహించారు. మేము 22 కంపెనీలు దాదాపు ఒక 30,000 దేశాల నుంచి వచ్చారు. ఇన్ని కోట్లు పెట్టుబడి వల్ల మాకు 40 కోట్ల పెట్టుబడి పెడితే ఇన్ని కోట్లు లాభం వచ్చాయని మేము చెప్తున్నాం. మీరు అందాల పోటీల వల్ల ఏమొచ్చింది చెప్పండి? అందాల పోటీల వల్ల ఇక్కడ మహిళలకు ఆత్మగౌరవం పెరిగిందా? అందాల పోటీలు నిర్వహించినందుకు ఇంకా పెద్ద పెద్ద అందగత్తలు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇంకేమైనా ప్రదర్శనలు చేస్తుండ్రా? లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఒక యాడ్ ఏజెన్సీలో లేకపోతే ఇంకేదైనా ఒక ఈవెంట్ చేసి ఇన్కమ్ వచ్చేటట్లు మనం చేస్తుండ్రా? మేము 40 కోట్లు ఖర్చు పెట్టాము, 200 కోట్లు ఖర్చు పెట్టింది కదా. 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ పరువు తీసిండ్రు. స్వయాన సోనియా గాంధీ గారికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆమె పేరు మ్యాగీ, ఆమె స్వయంగా ఫిర్యాదు చేసింది మన సోనియా గాంధీ గారికి. మీరు ఇమ్మీడియట్గా కేసు పెట్టాలా? ఎవరు వేధించారో ఇమ్మీడియట్గా ఆ కేసు పెట్టాలా? ఆ కేసును విచారించాలా? ప్రపంచంలో మన పరువు పోయేటట్లు ఇక్కడ వ్యవహరిస్తే ఆడపిల్ల, తెలంగాణ అంటే ఆడపిల్ల సంస్కృతి, ఇక్కడ గౌరవం, ఆడపిల్లకు గౌరవం అనేది భారతదేశంలో ఒక సంస్కృతి, గొప్ప సంస్కృతి ప్రపంచంలో. అందులో ఆడవాళ్ళని గౌరవిస్తే అంటే ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ, అది ఇంకా తెలంగాణలో ఎక్కువ. అలాంటి తెలంగాణలో మహిళలను అగౌరవపరిచి అసభ్యంగా చేసి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కాంప్లైంట్ చేస్తే స్వయంగా మళ్ళా ఎవరికో ప్రధానమంత్రికో లేకపోతే ఇంకెవరు చేయలే, సోనియా గాంధీ గారికి చేసింది ఆమె. మీరు ఒక కేసు పెట్టాల్సింది ఆమెను వేధించిన వాళ్ళపైన. కేసు పెట్టలేదు. ఆమె బయటకు వచ్చి ధైర్యంగా ఆమె చెప్పింది. ఇంకా ఎంతమంది పైన ఏమైందో విచారించాల్సింది దానిపైన. అందాల పోటీలో ఎవరు అసభ్యంగా వివరించిండ్రు, ఎవరు వాళ్ళ పట్ల చులకన చూసిండ్రు, ఎవరిని వాళ్ళని ఒక వేశ్యల మాదిరిగా వాళ్ళని ట్రీట్ చేసిండ్రు, ఇది తెలంగాణకు అవమానకరం. మేము దేశానికి పేరు వచ్చేటట్లు చేసి కార్ రేసింగ్ పెడితే మీరు అందాల పోటీలు చేసిండ్రు. మేము 40 కోట్ల పెట్టుబడి పెడితే మీరు 200 కోట్ల పెట్టుబడి పెట్టిండ్రు. మేము 40 దేశాలను తీసుకొచ్చి ఇక్కడ హోటల్లో ఉండి అక్కడ ఇక్కడ ఉండి చూసి ప్రతిష్ట మేము పెంచితే మీరు అందాల భావాలు వచ్చి వాళ్ళు చూసి వీళ్ళు చూసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి పేరు కథం చేస్తుంది. మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము నడిగి పట్టున మేము మొత్తం టోటల్గా మేము కారు ఈ రేసింగ్ చేస్తే చిన్నపిల్లలు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లైవ్ వాళ్ళు చూస్తే మీరు ఆ అమ్మాయిని బలాయించింది, ఆమెను వేధించింది, ఈమెను చేరట్టుకునింది, ఆమెను సేవ చేసింది, ఆ రకంగా ఆమె వివరించింది, మీరు చేస్తుంది. మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము చేసిన వల్ల లాభాలు మేము చెప్తున్నాం. మీరు చెప్పండి, అందాల పోటీ నుంచి ఏం లాభాలు చెప్పి ఏం చేసిరండి? మేము కట్టిన బుద్ధవనంకు తీసుకుపోతుంది, మేము కట్టిన మహబూబ్నగర్లో పుల్లలమారి దగ్గర ఉన్నటువంటి ఆర్కియాలజీ మ్యూజియం చూపిస్తుంది, బుద్ధవనం చూపిస్తుంది, యాదాద్రి టెంపుల్ దగ్గర చూపిస్తుంది, సెక్రటరేట్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది.
ఇక్కడ పక్కలో ఉన్నటువంటి మన కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపిస్తారు, రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటారు, మొత్తం హాయిగా సుఖంగా అనుభవిస్తారు, రాజభోగాలు అల్లనే అనుభవిస్తారు. మళ్ళీ కట్టించులోనే ఇతేమైనా ఉందా? ఏమైనా న్యాయం ఉందా? ఎవరైతే కట్టించిండ్రో, ఎవరైతే చెమట రక్తం కలిగించి దిమాగ్ పెట్టి పైసా 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 కూడబెట్టి ఇన్కమ్ పెంచి ఆస్తులు పెంచిండ్రో, లక్ష కోట్ల ఆస్తులు పెంచి ధనాన్ని రెట్టింపు యాడ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ₹1 ఉన్న ఎకరాన్ని తుప్పులు పడేస్తారు. 20 లక్షలు కూడా కొనేటోళ్ళు ఇవ్వాల. అలాగే చిట్టీలు వేసుకొని చిన్న చిన్న ఎంప్లాయీస్ ఒక ప్లాట్ కొనుక్కుంటే, ఓ చిన్న ప్లాట్ కొనుక్కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, బిడ్డ పెళ్లి కంటే కొనేటోళ్ళు లేడు. ఆపద వస్తే